డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా ఛానల్కి స్వాగతం. గృహిణులు, నిరుద్యోగులు తీరిక సమయాల్లో ఏదైనా చిన్న వ్యాపారం చేసి ఆదాయం పొందడానికి, ఇంకా చిరు వ్యాపారులు లేదా చిన్న వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు చేసే వ్యాపారంతో పాటు మరొక చిన్న వ్యాపారం ప్రారంభించి అధిక ఆదాయం పొందడానికి కోసం చిన్న బిజినెస్ ఐడియాస్ ఇవ్వడానికే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. ఇందులో అతి తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయడం ఎలాగా, ఆ బిజినెస్లో అధిక ఆదాయం పొంది ఆ వ్యాపారంలో నిలదొక్కుని తర్వాత దాన్ని మనం వృద్ధి చేసుకొని అధిక పెట్టుబడి పెట్టి ఇంకా ఎక్కువ ఆదాయం పొందడానికి ఈ బిజినెస్ ఐడియా ఎంతగానో ఉపయోగపడుతుందండి. నేను కేవలం ఐడియాస్ ఇవ్వడమే కాదు, అందులో నేను ట్రైనింగ్ కూడా ఇస్తానండి. ట్రైనింగ్కి ప్రత్యేకంగా ఫీజు అంటూ ఏమీ లేదు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే సమయంలో మెటీరియల్ ఖర్చు అవుతుందండి. మీరు మెటీరియల్ వాడాల్సి వస్తుంది. ఆ మెటీరియల్ అయ్యే ఖర్చు ప్లస్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి సొంతంగా మీరు ఆ మెటీరియల్ తయారు చేసుకోవడానికి రా మెటీరియల్ కూడా మేము ఇస్తామండి. దానికి సరిపడా అమౌంట్ మాత్రమే ఫీజు కింద మేము తీసుకుంటాము. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఈరోజు మనం మార్కెట్లో ఓపెన్ ఏరియాలో అంటే షాపులు ఉంటాయి, రోడ్డు మీద చిరు వ్యాపారులు ఉంటారు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయండి. రోడ్డు మీద రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. అందులో సాయంకాలం అయ్యేసరికి వాళ్ళు వ్యాపారం మొదలు పెడతారు. వ్యాపారంతో పాటు వాళ్ళకి దోమలు, ఈగలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ ఈగలు దోమల్ని ఆ బాధ నుంచి తప్పించుకోవడం కోసం లేదా ఈగలను దోమల్ని తరిమేయడం కోసమే ఇలాంటి చిన్న ధూప్ స్టిక్స్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయండి. ఈ ధూప్ స్టిక్స్ నేను ఇంతకుముందు భగవంతుని పూజ కోసం నేను ఎలా తయారు చేయాలని చూపించాను. ఇప్పుడు ఇలాంటి ధూప్ స్టిక్సే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు అక్కడ ఉండే ఈగలను దోమల్ని తరిమేయడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, ఈగలు దోమలు తరివేయడానికి మనం తయారు చేసే ఇటువంటి ధూప్ స్టిక్స్ కోసం కావాల్సిన రా మెటీరియల్ చూద్దామండి. కౌడంగ్ 5%, చార్కోల్ 30%, ఫ్లవర్ పౌడర్ పూలపొడి 5%, సాడస్ట్ 10%, తులసి పౌడర్ 5%, నీమ్ లీవ్స్ 10%, సాంబ్రాణి 10%, క్యాంఫర్ అంటే కర్పూరం అండి 5%, అలాగే టర్మరిక్ పసుపు కూడాను ఈ దోమల్ని ఈగలు తరివేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. పసుపు 5%. మొత్తం కలిపి మన ప్రీమిక్స్ పౌడరు 840 గ్రాములు అవుతుందండి. ఈ 840 గ్రామ్ ప్రీమిక్స్ పౌడర్లో మనం జగత్ పౌడర్ కలపాలండి. అది 200 గ్రామ్స్. అలాగే వాటర్ సుమారు 800 ml వాటర్ పడుతుంది. దీనితో పొటాషియం నైట్రేటు 80 గ్రాములు పడుతుంది. ఈ పొటాషియం నైట్రేట్ని మనం ముందుగానే వాటర్లో కలిపేసి ఉంచుకోవాలండి. నేను ఇంత ముందు వీడియోలో క్లియర్గా చెప్పాను. ఈ వాటర్ మాత్రం ఇంట్లో ఉండే మున్సిపల్ వాటర్ మాత్రం వాడద్దు, ఆర్ఓ వాటర్ వాడండి. ఈ వాటర్లో ఈ పొటాషియం నైట్రేట్ కలిపేసి ఉంచుకోండి. ఆ తర్వాత జగత్ పౌడర్ మాత్రం ఈ ప్రీమిక్స్ పౌడర్లో ఎప్పుడు కూడాను కలపకూడదండి. ఎందుకంటే జగత్ పౌడర్ కూడా కలిపితే వెంటనే ఈ ధూపంతో ఒకేసారి మనం తయారు చేయాల్సి వస్తుంది. ఈ జగత్ పౌడర్ యాక్చువల్గా ఇది గమ్ పౌడర్ లాంటిదండి. మనం ఏ రోజైతే మనం ఈ మస్కిటో ధూప్ స్టిక్ తయారు చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే ఈ జగత్ పౌడర్ కలుపుకోవాలి. కలుపుకున్న కొద్దిసేపట్లోనే ఈ ధూప్ స్టిక్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. లేకపోతే ఈ పౌడర్ మొత్తం కూడా గట్టిపడిపోతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ మస్కిటో ధూప్ స్టిక్స్ ఎలా తయారో దీనికి ఒక ఫార్ములా మనం చూసాం కదా. ఇది కేవలం ఫార్ములా మాత్రమేనండి. దీన్ని ఎలా తయారు చేయాలి, దీని ప్రొసీజర్ ఏంటి, ఈ ప్రీమిక్స్ పౌడరు అలాగే జగత్ పౌడరు ఈ గమ్ పౌడర్ ఇవన్నీ ఎలా కలపాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చాలా డీటెయిల్గా చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంగ్తీ అవుతుందండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇది 10 మందికి ఎంతగానో ఉపయోగపడే వీడియో. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.